సత్యసాయి జిల్లా నల్లమడ మండలం యనవారవారిపల్లి గ్రామంలో మా దళితులైన నరసింహులు మరి కుల్లాయమ్మ శంకర్ వాళ్ళ ఇంటిపైన అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణంగా ఇంటికి దూరి వేట కొడవలతో మారణాయుధాలతో ఇనపరాడ్లతో దాడి చేసి దాదాపు 24/7వ తారీఖు దాడి జరిగితే ఇంతవరకు కూడా నామమాత్రంగా కేసు ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళని కనీసం విచారించుకోకుండా మరీ వాళ్ళు తిరిగి ఇంటిపైన దాడి చేయడానికి మారణాయుధాలతో తిరుగుతూ ఉన్నారు. కనీసం పోలీసులు అనేవారు వాళ్ళకి రక్షణ కల్పించాలా లేదా వాళ్ళని పిలిపించి కేసు పెట్టి వాళ్ళకి భయం చెప్పాలన్న దృక్పథం కూడా లేకోకుండా అక్కడున్న లోకల్గా పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో రాజకీయ కక్షలే వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారన్న నెపంతో ఈరోజు దళితులపైన ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు విచక్షణ రహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దళితుల్ని వైఎస్ఆర్ పార్టీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ సత్యసాయి జిల్లాలో జరిగిన దాడి వేటకోడవలతో నరికితే ఎమ్మెల్సీలు అయితే వాళ్ళపైన కేసు ఇంతవరకు కూడా పెట్టి స్టేషన్కి కూడా పిలిపి లేదంటే అక్కడ రాజకీయ ప్రోద్బలం ఎంతుందో మేము ఒకటే చెప్తా ఉన్నాం. వీరికి ప్రాణహాని ఉంది. వీరికి రక్షణ కల్పించకపోతే పోలీసులు ఖచ్చితంగా పోలీసులదే బాధ్యత వహించాలా. అక్కడ లోకల్గా ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతోనే అక్కడ పోలీసులను ఎవరిని కూడా పోనీయకుండా చేస్తూ ఉంది. వాళ్ళను మరీ దాడి చేసేకి ఉసిగొలుపుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ దాడులు కూడా పరంపరంగా జరిగితే మాత్రం దాడికి ప్రతి దాడిగా కూడా చేపడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దళితులు చూస్తూ ఉంటే దళితులపైన అమాంతంగా మానభంగాలపైన ఆడపిల్లలపైన కనీసం ముసలివారని కూడా చూడుకోకుండా ఈమెకు చెయ్యి రెగ్గొట్టారు, ఈయనకు తలబలు కొట్టారు, కొడవలతో నరికారు. వీళ్ళ అబ్బాయికి విచక్షణ రహితంగా చూడండి తలంతా నరికితే కనీసం నామమాత్రంగా కేసు పెట్టి ఇప్పటికి కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయబోగా వీరిపైనే పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మేము పుట్టపర్తి జిల్లాలో సత్యసాయి జిల్లా ఎస్పీ గారిని కలిసాం. నేనే స్వయంగా కలిశాను. మేడం దాడి జరిగిందని చెప్పి దాదాపు 20 రోజులైంది. డిఎస్పీ గారికి రెఫర్ చేశారు. డిఎస్పీ గారు రేపు పొద్దున్న 10 గంటల కనుక అంటే 17వ తారీఖు మేము కలిసాం. 18వ తారీఖు మేము ఆ గ్రామానికి వెళ్ళి మేము వాటిని పర్యవేక్షిస్తామని చెప్పిన డిఎస్పీ గారు ఇంతవరకు పోలేదు. అంటే పోలీసులు మరి ఎవరి కన్సర్న్లో పనిచేస్తూ ఉన్నారు? అక్కడున్న ఎమ్మెల్యే కన్సర్న్లో పనిచేస్తూ ఉన్నారా లేదా కూటమి ప్రభుత్వం అదే పనిగా దాడులు చేయమని చెప్తుందా దళితులని? ఇలాంటి దాడులు జరిగితే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కూడా బంద్ చేయడానికి కూడా పిలుపునిస్తాం. ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం జిల్లా బంద్ చేస్తాం. అందుకనే ఒకసారి డిఐజీ గారిని కలిసి మేడం గారిని కలిసి మా బాధలు వీళ్ళకున్న బాధల్ని విన్నవించుకోవాలని చెప్పి మేము వచ్చాము. ఇప్పుడు డిఐజీ గారు ఏం చెప్తారో చూసి ఇక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే మాత్రం జిల్లా బంద్ ఇస్తాం, జిల్లా బంద్కు పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాం. గంగాద్రి, జనాద్రి, శివరాజు వాళ్ళ తరపున ఇంకా ఒక 5-6 మంది వచ్చినారు. బాయోళ్ళు వాళ్ళని ఏమి పెట్టలేదు. వీళ్ళు వచ్చి దాడి చేసి ఇళ్ళకి దూరదోలే ఇంటికి వచ్చి వాకిళ్ళు పగలగొట్టి, కిటికీలు పగలగొట్టి, బైకులు పగలగొట్టి నరికి మమ్మల్ని మా కొడుకే కనపడింటే వాకిలే ఎందుకు కొట్టినారు? ఊరికే కసిలు అయితే తాగే ఏందో అన్నాడని వచ్చి మా మీదకు దుర్దోషంగా వచ్చి ఇండ్లకు దూరదోలుకొని ఎంత వచ్చి కాపాడి వచ్చేసింది. తెలుగుదేశము వీళ్ళు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మేము టీడీపీ దీనికి జగన్కి వేసినామని ఆ కసులతో మమ్మల్ని ఇండ్లకు దూరదోలి నరికి ప్రయత్నం చేస్తున్నారు. యనవారవారిపల్లి, నల్గొండ యనవారవారిపల్లి నరసింహుని మాకు కసిలు పెట్టుకొని మా మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చి కొడివెండ్లతో నరికి వాకిళ్ళు పగలగొట్టి బైకులు పగలటింగి వాళ్ళు మమ్మల్ని చిత్రపతి చేసి నరికి చేసినారు. మేము స్టేషన్కి పోయినా కూడా ఏం పలకరించేది మమ్మల్ని తిట్టుకొని మమ్మల్ని దండెచ్చి వాళ్ళు ఏంది కానీ పలకరించేది లేదు. ఆసుపత్రులు పాలైనాము. ఈ వంతన ఉంటాము. ఇప్పటికి కూడా మమ్మల్ని సర్చ్ కట్టలేదు. వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా మళ్ళీ మా ముందుకి కత్తులు కటాలు తీసుకొని మళ్ళీ ఆడుతున్నారు. మేము ఆ ఊళ్ళో కాపురం చేయాల్సిన అవసరం లేదు. ఎదబడిపోతున్నాము. వాళ్ళ ఇళ్ళ ముందరే పోవాల. పోయేదానికి మార్గం లేక ఊరి ఇడిచే పొజిషన్లో ఉన్నాము. వీటికి వచ్చి ఎస్పీ అమ్మలకు కనపడి న్యాయం చేయకపోతే ఊరి ఇడసాలని ప్లాన్ చేసినాము మేము. అంతేను
వాళ్ళు ఊరికే ప్రాణాలు తీసుకోవాలా, మమ్మల్ని ఏం బతకనిచ్చేటట్టుకు లేరు, నరకాలని సాయాలని ఉండారు వాళ్ళు అని.